అందరికీ వందనాలండి. ఈరోజు మనం పాస్టర్ గారిని ఇంకొక ప్రశ్న అడిగి మనం సమాధానం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీ కామెంట్లో తెలపండి. ఓకే, పాస్టర్ గారిని మనం ప్రశ్న అడిగి మనం సమాధానం తెలుసుకుందాం. వందనాలు పాస్టర్ గారు అండి. అయితే నాదొక ప్రశ్న ఉందండి. మొదటి తెస్సలోనిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువును దిగివచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. అయితే ఆర్భాటంతో అంటే ఏమిటండి? ప్రధాన దూత శబ్దంతో అంటే ఏమిటి? దేవుని బూరతోనూ అంటే ఏమిటి? ఒకసారి వివరించగలరా? ఓకే, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో 3 రకాలైన ప్రశ్నలు మనం చూడొచ్చు. ఇక్కడ మనకి 3 రకాలైన మాటలు కనపడుతున్నాయి ప్రభు రాకడలో. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో 3 రకాల మాటలు. ఆర్భాటం అంటే బైబిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పచ్చు. నాకు తెలిసినంతలో అందరినీ దేవుడు ఒక్కసారిగా పదండి వెళదాం అని అన్నప్పుడు అందరూ కదలటాన్ని, దాన్ని బయలుదేరటాన్ని దాని ఆర్భాటంతో అని రాశారు. రెండవది ప్రధాన దూత శబ్దం. దేవుడు ప్రభు రాకడ వచ్చేటప్పుడు దేవదూత సిద్ధం చేస్తాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఒక చాటింపు వినబడుతుందని మనకు కనబడుతుంది. ఇంకొక మాట అర్థం చెప్పాలంటే ఆర్భాటం ప్రధాన దూత శబ్దంతో అంటే దేవుడు దేవదూతని సిద్ధం చేస్తున్నాడు. పద వెళ్దాం పద అని చెప్పి సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే తన భక్తులందరినీ తీసుకొని మళ్ళా పరలోకానికి వచ్చేయాలి, పరదేశికి వచ్చేసేయాలి. ఆ పరదేశికి వచ్చేటప్పుడు మధ్యలో సైతానుగాడు ఖచ్చితంగా అడ్డగిస్తాడు. తన భక్తుల్ని తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సైతానుగాడు అడ్డగిస్తాడు. మోషే శరీరంలో అడ్డగించాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చిన్నపిల్లవాడు, జయించిన పిల్లవాడు సింహాసనం దగ్గరికి వస్తున్నప్పుడు అడ్డగించిన సందర్భాలు మనకు కనబడతాయి. కనుక సైతానుగాడు ఖచ్చితంగా రాకడలో అడ్డగిస్తాడు. కనుక దేవదూతలు ఏం చేస్తారంటే దేవుడు ఆయన ఇన్వాల్వ్ కాకుండా దేవదూతలకు చెప్తాడు. 1 వాళ్ళని పిలవమని చెప్తాడు. 2 సైతాను అడ్డగించడం కనుక చేస్తే దాన్ని ఎదిరించమని దానికి ఒక మాట చెప్తాడు. 3వది దేవుని బూర అంటే దేవుని పిలుపు అని అర్థం. ఒక్కొక్కరిని దేవుడు పిలుస్తాడనమాట. నన్ను పిలుస్తాడు, తమ్ముడిని పిలుస్తాడు, మన సంఘస్థులు పిలుస్తాడు. అట్లా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూర. దేవుని బూర అంటే దేవుని మాట. దేవుడు తన మాట చేత మనందరినీ పిలుస్తాడు. పిలిచినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ లేస్తారని యోహాను గ్రంథంలో రాయబడింది. భాస్కరండి, దేవునిలోనే చనిపోయిన వారు పరలోకానికి వెళ్తారు కదా. దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పుడు 4:14 ఓకే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించి లేచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తారు అని చెప్పింది. అయితే ఇక్కడ భూమి పైన లేచేదెవరు? దేవుడు వెంట పెట్టుకొని తీసుకొని వచ్చేదెవరు? దాని కొంచెం వివరించగలరా? ఓకే, ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా తెలియాలి. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకి దేవుడు పరదేశం ఒక స్థలాన్ని కేటాయించాడు. చనిపోయిన భక్తులందరూ వాళ్ళ ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. మరి ఇక్కడ ఆయన్ని అందరినీ వెంట పెట్టుకుని వస్తానని చెప్పాడు. మరి ఇక్కడ కింద లేచేది ఎవరు అనేది తమ్ముడు డౌట్. విషయం ఏంటంటే శరీరాలు పాతి పెట్టబడ్డాయి, ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆత్మ, మన ఆత్మకు చావు లేదు, ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం ప్రసంగి గ్రంథాలు కూడా చూడవచ్చు. భక్తులైన వాళ్ళ ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ లేచేది ఎవరయ్యా అంటే వాళ్ళ శరీరాలు
మట్టి శరీరాలు మహిమ శరీరాన్ని ధరించి లెగుస్తాయి. మట్టి శరీరాలు మహిమ శరీరాన్ని ధరించి లెగుస్తాయి. ఇక్కడే మీకు ఇంకొక గొప్ప సంగతి కూడా తెలియాలి. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడని ఇందాక చెప్పాను. ఎందుకు పేరు పెట్టి పిలవాలి, ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్లో ఒక మాట మనం పదే పదే చూస్తాం. చనిపోయిన వాళ్ళందరి దగ్గర యేసుప్రభు ఒక మాట అంటాడు, వాళ్ళు నిద్రిస్తున్నారు అని ఒక మాట కనబడుతుంది. దేవుని దృష్టిలో చనిపోవటం అనేది చావు కాదు, అది మన దృష్టిలో చావు అది. కానీ దేవుని దృష్టిలో మనం చనిపోవటం అంటే నిద్రించడం. ఒకరోజు వచ్చి ఆయన లేపుతాడు. లేపాలంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ స్వరం పరలోకంలో పైన మాట్లాడే శబ్దం మనకు వినబడి మనం లెగవాలంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ లేపేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాలను, మన మట్టిబడిపోయిన శరీరాలను మహిమ శరీరాలతో ఒక రోజున ఆయన లేపుతాడన్నమాట. ఆ మాట మనం ఎక్కడ చూడొచ్చు అంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 11వ వాక్యంలో మాట్లాడబడదు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించు తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మీలో నివసించు తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ పరిశుద్ధాత్మను గనక పొందుకోకపోతే ప్రభు రాకడలో అసలు లేపబడరు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా చాలా అవసరం. ఇక్కడ మన ఆత్మలేమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి, మన శరీరం ఏమో పాతి పెట్టబడిన మట్టి శరీరం మహిమ శరీరంగా ధరించి లెగుస్తుంది. అప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, పైన ఉన్న పైకి వెళ్ళిపోయిన మన ఆత్మ కింద ఉన్న మట్టి శరీరం మహిమ శరీరంగా మారి రెండు కలిసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇది జరిగే ప్రాసెస్. ఓకే మాస్టర్ గారండి, ప్రభు రాకడ జరిగిందా లేదంటే జరగలేదా? జరిగితే ఎలా ఉంటుంది కొంచెం వివరించగలరా? ప్రభు రాకడ ఇంకా జరగలేదు. కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిందని చెప్తున్నారు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రభు రాకడ ఇది ఇప్పుడు జరుగుతుంది, మేము వచ్చామని చెప్తున్నారు. వాస్తవానికి ప్రభు రాకడ అసలు జరగలేదు. అంత గ్యారెంటీగా ఎలా చెప్తావు, గట్టిగా ఎలా చెప్తావు అని మీరు అడుగుతారేమో. నేను ఒక మాటని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో నేను ఒక మాట చదువుతున్న. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా అయితే ఆయన పైకి వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తాడు. చాలామంది భార్యని పెట్టుకొని నేను యేసుప్రభు భార్య అని చెప్పుకుంటున్నారు. అది రాంగ్ థియరీ. రెండోది, కొంతమంది ఆడోళ్లే నేను యేసుప్రభు అని చెప్పుకుంటున్నారు. అది కూడా తప్పే. ఇప్పటికీ యేసుప్రభు దేవుడు అని చెప్పి కొన్ని వందల మంది వచ్చారు. వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అంటారు. అయితే దయచేసి గమనించండి, ప్రభు రాకడ జరిగితే ఎలా ఉంటుందంటే, ఎలాగైతే ఆయన మనుషులందరికీ కనబడుకుంటూ పైకి వెళ్ళిపోయాడో అలాగే ఆయన తిరిగి వస్తాడన్న సంగతి మనం గుర్తుపట్టాలి. ఇంకొక గుర్తు కూడా మీకు నేను చెప్తాను. ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. మనకి మీడియా ఇప్పుడు చాలా బాగుంది. ఎక్కడ ఏది జరిగినా మనకు సెల్లో కనబడుతుంది, టీవీలో కనబడతా ఉంది. అయితే ఒకవేళ ఎవరైనా ఆ టైంలో బతికుంటే వాళ్ళు చూసే పరిస్థితి ఏంటంటే, అన్ని దేశాలలో సమాధులు తెరవబడ్డాయి అని ఒక వార్త మనం వింటారు. రెండో మాట ఏంటంటే, కొంతమంది అసలు కనబడకుండా పోయారు అని కంప్లైంట్లు వస్తాయి. కొంతమంది సమాధులు తెరవబడ్డాయి, ఎవడైనా సమాధులు తీసుకుపోయారేమో, శవాలు తీసుకుపోయారేమో, అది ఒక వార్త వినబడుతుంది.
రెండో బలమైన వార్త ఏంటంటే చాలామంది కనబడట్లేదు అని ఒక కంప్లైంట్లు అన్ని పోలీస్ స్టేషన్లలో. ఇదంతా ప్రపంచమంతా జరుగుతుంది, ఒక చోట కాదు, ప్రపంచమంతా జరుగుతుంది. అన్ని పోలీస్ స్టేషన్లో ఒకవేళ కంప్లైంట్ అవ్వచ్చు, అది మనకు గుర్తు. ఇంకొక గుర్తు ఏంటంటే ఆ మాయమైపోయిన వాళ్ళ సమాధులే కానీ, మాయమైపోయిన మనుషులే కానీ వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళై ఉంటారు. ఇది బలమైన ఒక గుర్తు, ఇది మనం గమనించాలి. ఒకటి, ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. రెండు, సమాధులు తోవబడ్డాయని, తెరవబడ్డాయని మనం చూస్తాం. కొంతమంది అసలు మాయమయ్యారన్న సంగతి కనబడుతుంది. నాలుగో విషయం అంటే వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళి భక్తిగా ఉన్న వాళ్ళన్న సంగతి మనకి బాగా వినబడుతుంది. ఈ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరు మోసపోవద్దు. యేసుప్రభుని నేను అని కనుక ఎవడన్నా చెప్తే నమ్మద్దు. కొంతమంది పుట్టారని చెప్పి, కొంతమంది పెళ్లి చేసుకున్నారని, కొంతమంది ఆడోళ్ళు నేనే యేసుక్రీస్తునని, కొంతమంది మగోళ్ళు నేనే యేసుక్రీస్తునని ఇట్లా చెప్తున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్ల. ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడో, అందరికీ కనబడతాడు, ప్రపంచమంతా చూస్తారు ఆయన్ని. ప్రభు రాకడ అలా జరుగుతుంది. దయచేసి ఎవరు మోసపోవద్దని మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.